ఆహా, లక్షలున్నా నడిచే తిరుగుతున్నారు మహానుభావులు. ఎవరయ్యా నువ్వు? నా ముక్కు చూడండి సార్, తమకు అర్థమవుతుంది. గద్ద ముక్కు పంతులువా? చెప్తాం. మళ్ళీ ఈ ఊరు ఎందుకు వచ్చావు? ఏం లేదండి, తమలాంటి పెద్దలున్న ఈ ఊళ్ళో 2 ఎకరాల సుక్షేత్రాన్ని కొనుక్కొని బాణప్రస్థానం స్వీకరించాలని ఆశ. అయితే నన్నేం చేయమంటావు? ఏం లేదండి, ఈ ఊళ్ళో ఒక పొలం బేరానికి వచ్చిందని విన్నాను. తమ కంటితో చూసి తమ చేత్తో కొనుగోలు చేశారంటే నాకు తృప్తి. కళ్యాణి రాగల్ లాంటి పొలం తమ చేత్తో దక్కుతుందన్న ఆశ, మరేం లేదు. చూద్దాం పద. అక్కర్లేదండి, తమ నిలబడుండగానే కనిపిస్తుందండి. అదండి. అది రావిరెడ్డి గారి పొలం అయ్యా. అదండి. సుబ్బరాజు గారి పొలం. అదంటారా? తమకు నచ్చిందా అండి? నచ్చడం ఏమిటయ్యా? లక్షణానికి లక్షణం, అందానికి అందం, వర్చస్సుకి వర్చస్సు. అవును, మంచి పొలం అండి. పొలం కాదు, నీ పెండాకుడు కాదు, ఆ పిల్లాన్ని చూడు. తాళజ్ఞానం కూడా ఉంది. తాగుపోతండి, గానామృతాన్ని ఇలా దోషణతో తాగేసి కక్కేస్తున్నాడండి. పొద్దుటి నుంచి చూస్తున్నానండి, ఇప్పటికి 39 గీతలు పడాడండి. అవేటో నాకు అర్థం కావడం లేదండి. మనం పొలం చూద్దామండి. పద చెప్తాం. బాబు బాబు, క్షమించండి, తమరెవరు? తమ రాకని గుర్తించలేదు. ఇంతకీ ఎవరయ్యా నువ్వు? చెప్తాం. ఎవరు బాబు నువ్వు? జీవరాగం పోసుకున్నది అమలాపురంలో, రాగజీవం పోసుకున్నది విజయనగరంలో. సంగీత కంఠీరవ సరిగమల సింహాసన చక్రవర్తి శ్రీమాన్ సిరిపురపు కందాళ అప్పన వెంకటలక్ష్మి నరసింహ శేషసాయి మనవాళ్ల స్వామి ఆచారి గారి ప్రియ శిష్యునండి. పాడగలిగినంత నేర్చుకున్నాను, కానీ నేర్చుకోవలసినంత నేర్చుకోలేదని నా తపన. ఈ ఊళ్ళో రాఘవేంద్రరావు గారిని గొప్ప సంగీత విద్వాంసులు ఉంటున్నారట. ఆయన దగ్గర శిష్యుడిగా చేరడానికి ఇక్కడికి వచ్చాను. ఆయన ఎక్కడుంటారో చెప్తారా? ఎలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదయ్యా. నేను అనుకున్నానండి. అవునండి. ఆహా, మహానుభావ మార్తాండ తేజ, నీ జన్మ చరితార్థం అయిందయ్యా. రాఘవేంద్రుడు నీ కళ్ళ ముందే ఉన్నాడు, కాళ్ళ మీద పడిపో. చిరంజీవ, కానీ దూలాన్ని వదిలి దొంగ మీద పడిపోయావయ్యా. అయినా పర్వాలేదు, ఒరిజినల్ కాళ్ళు అక్కడ ఉన్నాయి, అటువైపు పడిపో. గురువే శరణం. చిరంజీవలేనైనా కాళ్ళ మీద పడి కాక పడితే లాభం లేదయ్యా. ఒకటి చెప్పు, నీ కరాటే వచ్చా? అది నాకెందుకండి? దైవభక్తి ఉందా? రాగమే దైవం. దేవుడు కూడా నీకు సహాయం చేయలేడు. వాళ్ళ ఇంట్లో గుమ్మంలో అడుగుపెట్టే అర్హత కూడా నువ్వు లేదు. నీకేం మాట్లాడకుండా నువ్వు బయటికి నడవాల్సిందే. నువ్వు నోరు మోయి ముందు చెప్తాం. నాయనా, నీ పేరేమిటి? రఘు అండి. నాయన రఘు, నిన్ను సంగీతంలో నా అంతటి వాణ్ణి చేస్తానయ్యా.